హలో ఫ్రెండ్స్, నా పేరు శివన్. మీరు చూస్తున్నారు శివన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్, ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే వచ్చేసి మీకు సిలబస్ అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి మనకి 2 రకాలు ఉంటాయి ఎగ్జామ్స్. ఒకటి వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్, అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషను. సో ఇది మీరు క్వాలిఫై అవ్వాలి, 150 మార్క్స్ ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన తర్వాత మనకు వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ పెడతారనమాట. సో మెయిన్స్లో వచ్చేసి మనకి 3 పేపర్స్ ఉంటాయి చూడండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 150 మార్క్స్కి. సో తర్వాత పేపర్ 2లో వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉంటుంది. అలాగే వచ్చేసి నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే పాలిటీ ఉంది కదా, మనకి ఇండియన్ పాలిటీ ఉంటుంది అనమాట. సో ఇది కూడా మనకి 150 మార్క్స్ అనేది ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మనకి పేపర్ 3లో వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి ఇండియన్ ఎకనమీ అండ్ ఏపీ ఎకనమీ అని ఉంటుంది అనమాట. మనకి ఆంధ్రప్రదేశ్ మరియు భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఉంటుంది అనమాట 150 మార్క్స్కి. మొత్తం వచ్చేసి మనకి 450 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ ఇక్కడ యాడ్ చేయరు, ఓన్లీ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వడానికి మాత్రమే. సో ఇక్కడ మెయిన్స్లో వచ్చేసి మనకి 450 మార్క్స్ ఉంటాయి. ఈ మార్కులను బేస్ చేసుకొని మీకు ర్యాంక్ అనేది, అంటే మీకు డిసైడ్ అవుతారు మీరు క్వాలిఫై అయ్యారు లేదని. కట్ ఆఫ్కి రీచ్ అయితే క్వాలిఫై అవుతారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఈ మార్క్స్ మీకు ఇంటర్వ్యూ అనేది ఎలాంటి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి కంప్లీట్గా ఇది. ఇప్పుడు సిలబస్ చూద్దాం. సో గ్రూప్ 2 సిలబస్కి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి అని ఉంటుంది అనమాట. సెక్షన్ ఏలో వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడే వచ్చేసి మనకి కంప్లీట్గా వచ్చేసి నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్, సో జనరల్ సైన్స్ సంబంధించిన వీడియోస్, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ మనకి, అలాగే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ అయితే ఉండదు అనమాట. ఏదైనా కరెంట్ ఈవెంట్స్లో వస్తే మాత్రం అడుగుతారు. సో మనకి ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ ఉండదు కాబట్టి ఇండియన్ జాగ్రఫీ, నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో తర్వాత ఇంకా చూసుకుంటే మనకి డేటా అనాలిసిస్, సింపుల్గా మనకి మోడ్, మీడియన్ ఎలా ఉంటాయి కదా, స్టాటిక్ సంబంధించినటువంటివి, మీడియన్, మోడ్, వేరియన్స్ ఇవి ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్, రిమోట్ సెన్సింగ్ ఏరియాస్, జీపీఎస్ ఇట్లాంటివి కూడా అడుగుతారు అనమాట. సో నెక్స్ట్ రీజనింగ్, అర్థమెటిక్ గురించి కూడా సింపుల్గా అడుగుతారు. సో తర్వాత మనం చూసుకుంటే బైఫర్కేషన్ ఉంది కదా, బైఫర్కేషన్, ఆంధ్రప్రదేశ్ ఒక బైఫర్కేషన్ జరిగింది కదా, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి. సో అక్కడ ఎకనామిక్, సోషల్, కల్చర్, పొలిటికల్, లీగల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా మనకి, ప్రాబ్లమ్స్, వాటి గురించి అడుగుతారు. సో ఇది వచ్చేసి సెక్షన్ ఏ గురించి అనమాట ప్రిలిమ్స్లో. సో సెక్షన్ బి అనేది ఏముంటుందంటే మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కంప్లీట్గా మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది ఉంటుంది అనమాట. కంప్లీట్గా మనకి ప్రీ హిస్టారిక్ నుంచి సోషల్ అండ్ కల్చర్ దాకా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి రీసెంట్గా మనకి ఏపీ హిస్టరీలో వచ్చేసి ప్రీ హిస్టారిక్ ఇక్ష్వాకులు, శాతవాహనాసు, సో రిలీజియస్ కండిషన్స్, విష్ణుకుండిని, సో ఉన్నారు కదా, ఈస్టర్న్ చాళుక్యాసు, ఎంగి, సో తెలుగు చోళాసు, సొసైటీ, రిలీజియన్, తెలుగు లాంగ్వేజ్ కానీ. సో ఇంకా మనం చూసుకుంటే మనకి 1000 నుంచి ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టమ్ కావచ్చు, స్టేటస్ ఆఫ్ ఉమెన్, గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్, లిటరేచర్, ఈ విధంగా వచ్చేసి ఇక్కడ అడుగుతారు. సో నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ కూడా మనం అడుగుతారు అనమాట. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ మనకి ఆంధ్రప్రదేశ్లోకి యూరోపియన్స్ వచ్చారు కదా. సో వాస్కోడిగామా వచ్చిన తర్వాత కేరళకి, తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ఏ విధంగా యూరోపియన్స్ వచ్చారు. సో డచ్ వాళ్ళు పులికాట్ లేకులో, ఫ్రాన్స్ వాళ్ళు వచ్చేసి యానామో ఇక్కడ వచ్చారు కదా, వాళ్ళందరి గురించి అడుగుతారు. ఇంకా మనం చూసుకుంటే జమీందారీ మూమెంట్స్, యాంటీ జమీందారీ మూమెంట్స్, కిసాన్ మూమెంట్స్, నేషనల్ పోయిట్ ఉంటాయి కదా, ఇవన్నీ అడుగుతారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర మూమెంట్ గురించి కూడా అడుగుతారు. ఆంధ్ర మహాసభ జరిగే జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు. సో నెక్స్ట్ శ్రీబాగ్ వడంబడిక, ఇట్లాంటి ట్రైబల్ కల్చరు, ట్రైబల్ మూమెంట్స్, లైబ్రరీ మూమెంట్, ఇవన్నీ మనల్ని అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, 2014. సో దీని గురించి కూడా అడుగుతారు. అంటే మనకి స్టేట్ ఏర్పడినప్పటి నుంచి 2014 వరకు జరిగిన ఈవెంట్స్ కూడా మనల్ని అడుగుతారు. ఇక్కడ ఈ విధంగా అడుగుతారు హిస్టరీలో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి భారత రాజ్యాంగం గురించి కంప్లీట్గా మీకు వచ్చేసి ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మీరు చదవాలన్నమాట. అక్కడ వచ్చేసి ఆడ ఉన్న టాపిక్స్ అన్ని మీరు చదివితే నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మనకి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ జ్యుడిషియరీ సిస్టమ్ కావచ్చు, లెజిస్లేచర్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమున్నాయి, సో ఇంకా మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు, కాగ్, అటార్నీ జనరల్, మనకి యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, సెంట్రల్ స్టేట్కి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సో కమిషన్స్, ఇవన్నీ అడుగుతారనమాట. సో ఇంకా అమెండ్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటాయి, ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఏమున్నాయి, సో ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ఇలా అడుగుతారనమాట. సో ఇంకా మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ కమిషన్స్ ఏమున్నాయి, సో నీతి ఆయోగ్ అంటే ఏంటి, లోక్పాల్ అంటే ఏంటి, ఇలా మనల్ని ఇండియన్ పాలిటీ కంప్లీట్గా అడుగుతారు. సో సెక్షన్ సిలో వచ్చేసి మనకి ప్లానింగ్ అనే ఎకనమీ ఉంటుంది. దీనిలో వచ్చేసి ఎకనమీ గురించి కంప్లీట్గా మనల్ని ప్రిలిమ్స్లో అడుగుతారనమాట. మనీ, బ్యాంకింగ్ కావచ్చు, రిసోర్స్ డెవలప్మెంట్, సో మనకి ఇండియన్ ఎకనమిక్ రిఫార్మ్స్ ఉంటాయి కదా, అవి కావచ్చు, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, సో ఎకనమిక్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ మనల్ని ఇక్కడ అడుగుతారు అనమాట. కంప్లీట్గా వచ్చేసి ఇది. సో ఇంకా మనకి అగ్రికల్చరు, ఇండస్ట్రీస్ ఏ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ ఏపీ ఎకనమీ అలాగే ఇండియన్ ఎకనమీ గురించి మనల్ని అడుగుతారు. రిసోర్స్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఈ విధంగా మనకి ప్రిలిమ్స్లో అడుగుతారు అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రిలిమ్స్ సిలబస్ అనమాట. సో ఇప్పుడు మనము మెయిన్ సిలబస్ ఏముంది, గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్ సిలబస్ ఏముందో చూద్దాం. మనకి మెయిన్స్ వచ్చేసి 3 పేపర్స్ ఉంటాయి. సో 3 పేపర్స్లో వచ్చేసి ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటారన్నమాట పేపర్ 1లో. సో దీనిలో వచ్చేసి మీకు ఇందాక ఫిలిమ్స్లో చెప్పాను కదా కంప్లీట్గా, ఆ విధంగా నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంటుంది కదా, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అనిపిస్తుంది అనమాట మనకి. దీనిలో కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ అనేవి అడుగుతారు. ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, సో ఏపీ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఎకనమీ వచ్చేసి మనకి ఇండియన్ ఎకనమీ, ఏపీ ఎకనమీ, ఇలా కంప్లీట్గా అన్నీ ఉంటుంది. జనరల్ సైన్స్, రీజనింగ్, అర్థమెటిక్, ఇలా ఫస్ట్ పేపర్ అనేది మిక్సింగ్గా ఉంటుంది అనమాట కంప్లీట్గా
వచ్చేసి ఉంటుంది. దీని గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని సబ్జెక్టులు మీరు కన్ఫర్మ్ చదువుకుంటే నీట్గా వచ్చేసి ఇక్కడ క్లియర్ చేస్తారన్నమాట ఫస్ట్ పేపర్. సో సెకండ్ పేపర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ పేపర్ అనేది 2 పార్ట్స్ ఉంటుంది. సో సెకండ్ పేపర్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా వచ్చేసి ఏపీ హిస్టరీ అనమాట. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా వచ్చేసి దినస్థీసు మనకి వంశాలు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ని పాలించినటువంటి వంశాలు శాతవాహనస్ దగ్గర నుంచి మనకి రీసెంట్గా జరిగినటువంటి వేంగి చాళుక్యులు, తెలుగు చోళాసు, రెడ్డి రాజులు, విష్ణుకుండినీసు, ఈస్టర్న్ చాళుక్య ఫస్ట్ వేంగి. సో వీళ్ళ గురించి నీట్గా అడుగుతారు అనమాట, వేంగి చాళుక్యుల గురించి. నెక్స్ట్ తెలుగు లిటరేచర్ ఎలా డెవలప్మెంట్ అయింది, వెర్నాకులర్ లాంగ్వేజ్ ఎలా డెవలప్మెంట్ అయ్యాయి, సో యూరోపియన్స్ ఎలా వచ్చారు ఆంధ్రప్రదేశ్లోకి, సో యాంటీ జమీందారీ మూమెంట్స్, కిసాన్ మూమెంట్స్ ఇందా చెప్పాను కదా, అలా ఆ విధంగా అన్నీ మొత్తం ఏపీ హిస్టరీ గురించి వస్తుంది అనమాట. సో పేపర్ 2లో సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇందా చెప్పాను కదా, కంప్లీట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి, భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ వస్తుంది అనమాట. కాబట్టి మీకు ఇక్కడ కమిషన్స్ కావచ్చు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, సో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, మనకి కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలు ఉన్నాయి కదా వాటి గురించి కావచ్చు, సుప్రీంకోర్టు, హైకోర్టు, సో రాష్ట్రపతి, సో లెజిస్లేచర్ అంటే ఏంది, జ్యుడిషియల్ అంటే ఏంది, హైకోర్టు, సుప్రీంకోర్టు గురించి ఏదైనా జడ్జిమెంట్స్ వచ్చినవి, కరెంట్ ఈవెంట్స్, మనకి ఇంకా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కమిషన్స్ ఉంటాయి కదా, పూంచి కమిషన్ కావచ్చు, సర్కారియా కమిషన్ కావచ్చు. సో కాన్స్టిట్యూషన్ ఎలా సవరణ చేస్తారు ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇంకా ఇండియన్ నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఎలా ఉన్నాయి, ఒక స్టేట్ పార్టీ పొలిటికల్ పార్టీ నేషనల్ పార్టీ కావడానికి ఎటువంటి ప్రొవిజన్స్ ఉంటాయి, ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ ఏంటి, సో మైనారిటీస్ రిజర్వేషన్స్ ఎలా ఇస్తారు, ఎస్సీ ఎస్టీ కమిషన్స్ ఏంటి, సో ఇంకా మనకు వచ్చేసి ఈ విధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్, లోక్పాల్ అంటే ఏంటి, లోకాయుక్త అంటే ఏంటి, ఇవన్నీ మనకి నీట్గా అడుగుతారు అనమాట. ఇది వచ్చేసి పేపర్ 2 కంప్లీట్గా వచ్చేసి ఏపీ హిస్టరీ ఉంటుంది ఫస్ట్ సెక్షన్లో. సెకండ్ సెక్షన్లో వచ్చేసి ఇండియన్ పాలిటీ ఉంటుంది అనమాట. సో ఇక ఫైనల్గా మనం చూసుకుంటే ప్లానింగ్ అండ్ ఎకనమీ పేపర్ 3 లాస్ట్ పేపర్ వచ్చేసి మెయిన్స్లో ప్లానింగ్ అండ్ ఎకనమీ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. దీనికి నేను బుక్ కూడా చెప్పాను, బుక్ లిస్ట్ గురించి చూడండి. సో దీంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇండియన్ ఎకనమీ అండ్ ప్రజెంట్ స్టేటస్ అనమాట. సో సోషల్ ఎకనమీ గోల్స్ ఏంటి, అసలు నీతి ఆయోగ్ అంటే ఏంటి, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, డీసెంట్రలైజేషను, సో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇన్క్లూజివ్ గ్రోత్ ఉంటుంది, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, వీటి గురించి మనకి కంప్లీట్గా అడుగుతారనమాట. సో నెక్స్ట్ ఇండియన్ ఎకనమిక్ పాలసీస్ మనకు వచ్చేసి రోల్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, జీడీపీ అంటే ఏంది, మార్కెటింగ్, ఫినాన్సింగ్, ప్రొడక్షన్, వీటి గురించి, అగ్రికల్చర్ గురించి మనల్ని అడుగుతారనమాట. సో నెక్స్ట్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అనమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, మెజర్ ఆఫ్ డెవలప్మెంట్, సో డెమోగ్రాఫిక్ డివిడెండ్, సో నెక్స్ట్ పాపులేషన్ గురించి, వాటి సైజు, కంపోజిషన్, గ్రోత్, ట్రెండ్స్, ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్, వీటి గురించి కంప్లీట్గా మనల్ని అడుగుతారనమాట. సో వీటన్నిటి గురించి నేను కొన్ని వీడియోస్ అనేవి చేస్తాను, మీకు అర్థమవుతుంది అనమాట నీట్గా. సో మనీ బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్ గురించి మీకు చెప్పడం అవసరం లేదు, కంప్లీట్గా మానిటరీ పాలసీ అడుగుతారు. ఆర్బీఐ యొక్క రోల్ ఏంటి, ఆర్బీఐ ఎప్పుడు స్థాపించారు, ఆర్బీఐ గురించి కంప్లీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, జీఎస్టీ ఎలా ఉంది, జీఎస్టీ గురించి నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇండియాలో డైరెక్ట్ ట్యాక్సెస్ ఏమున్నాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమున్నాయి అడుగుతారు. సో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ ఎలా కొలుస్తారు, సో మనకి జీడీపీ అంటే ఏంటి, జీఎన్పీ అంటే ఏంటి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఇవన్నీ మనల్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే విధంగా అడుగుతారనమాట. సో నెక్స్ట్ ఎకనమిక్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే మనకు వచ్చేసి కంప్లీట్గా మనకు వచ్చేసి రూరల్, అర్బన్, మన పాపులేషన్ గురించి కంప్లీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జనసాంద్రత, మనకి జనాభా ఎంత ఉన్నారు, ఎక్కువ జనాభా ఉన్న పట్టణం ఏంటి ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో ఏముంది, సో ఇలా మనల్ని అడుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో మనకి అగ్రికల్చర్ పరంగా ఇండియాలో వచ్చేసి అగ్రికల్చర్ ఎలా ఉంది, అగ్రికల్చర్ సాలెంట్ ఫీచర్స్, లక్షణాలు ఎలా ఉన్నాయి, సో ఐస్ట్ వరి ఎక్కడ పండుతుంది, గోధుమ ఎక్కడ పండుతుంది, మస్టర్డ్ ఎక్కడ పడుతుంది, సో ఇలా మనల్ని పల్సెస్ ఎక్కడ ఉన్నాయి, సో ఫ్రూట్స్ హార్టికల్చర్ ఎక్కడ ఉన్నాయి, ఫ్లవర్స్ ఎక్కడ, మన కుంకుమ పువ్వు ఎక్కువ పడుతుంది, ఇలాంటి టాపిక్స్ అని మనం అడుగుతారనమాట. సో ఇండస్ట్రీస్ పరంగా కూడా మనకి సెజ్జులు ఎప్పుడు స్థాపించారో, సెజ్జులు ఎక్కడెక్కడ ఉన్నాయి, నిమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఇండస్ట్రియల్ కారిడార్ ఏ సిటీస్ కూడా పోతుంది, ఇలాంటివి మనల్ని అడుగుతారనమాట ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి. సో నెక్స్ట్ ఓల్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, మనకి జూట్ ఇండస్ట్రీ ఫస్ట్ ఎక్కడ పెట్టారు, ఏపీలో షుగర్ ఇండస్ట్రీ ఫస్ట్ ఎక్కడ పెట్టారు, సో నెక్స్ట్ ఇలా మనల్ని సున్నపురాయి ఇండస్ట్రీ మనకు ఉంటాయి కదా, ఐరన్ ఓరు, ఇలాంటి ఇండస్ట్రీస్ మైన్స్ గురించి వీటి గురించి అడుగుతారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎకనమీలో వచ్చేసి లాస్ట్ టాపిక్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి రిసోర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో మనకి బడ్జెట్ రిసోర్సెస్ ఉంటాయి కదా, వాటి కన్స్ట్రైంట్ బడ్జెట్ రిసోర్సెస్ గురించి అడుగుతారు. ఇక్కడ వచ్చేసి మీకు బైఫర్కేషన్ యాక్ట్ ఉంది కదా 2014, వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంపార్టెంట్. సో ఆంధ్రప్రదేశ్ ఎందుకుంటే సవాళ్ళు ఏమున్నాయి ఇవన్నీ మిమ్మల్ని అడుగుతారనమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జీడీపీ ఉంది కదా, జీడీపీ కూడా మనకి ఇండియన్ జీడీపీతో కంపేర్ చేస్తూ, సో నైబరింగ్ స్టేట్ జీడీపీతో కంపేర్ చేస్తూ మనకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటికి సొల్యూషన్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. సో ఇలా వచ్చేసి మనకి గ్రూప్ 2 మెయిన్స్ అనేది ఉంటుంది అనమాట. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చేసి మనకి కంప్లీట్గా వచ్చేసి మనకి మిక్సింగ్ అడుగుతారు అనమాట. ఒకే టెస్ట్ ఉంటుంది, 2 టెస్ట్లు ఏముండవు, ఒకే టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ కంప్లీట్గా మీరు టెస్ట్లో వచ్చేసి ప్రిపేర్ అవ్వాలి. సో రిమైనింగ్ మెయిన్స్లో వచ్చేసి 3 ఎగ్జామ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఎగ్జామ్ 150 మార్క్స్కి 450 మార్క్స్కి, ఎలాంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. కంప్లీట్గా వీటి నుంచే మిమ్మల్ని బేస్ చేసుకొని మీకు
ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా మీకు ఇంపార్టెంట్ చూసుకుంటే మీకు ప్రిలిమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా మీకు వచ్చేసి చూడండి, ఇవన్నీ హిస్టరీ. ఇక్కడ మీరు బాగా చదవాల్సిన టాపిక్స్ వచ్చేసి ఏపీ ఎకనమీ, ఇండియన్ ఎకనమీ, ఏపీ జాగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్, ఏపీ హిస్టరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ హిస్టరీ కావచ్చు. సో జాగ్రఫీ, జనరల్ సైన్స్, రీజనింగ్, అర్థమెటిక్ ఇవన్నీ మీకు ప్రిలిమ్స్లో కవర్ అయిపోతాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి గ్రూప్ 2 సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు ఫుల్ సిలబస్ అనాలిసిస్. సో నేను దీని తర్వాత వచ్చేసి మీకు తెలుగు మీడియం బుక్ లిస్టు, ఇంగ్లీష్ మీడియం బుక్ లిస్టు అవన్నీ నేను అప్లోడ్ చేస్తాను, వాటి గురించి అనాలిసిస్ చేసి. సో రిమైనింగ్ వచ్చేసి ఏపీ గ్రూప్ అనేది కోచింగ్ లేకుండా ఎలా చదవాలి, సో ఆన్సర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, సంబంధించిన గ్రూప్ 2 వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తుంటాను మన ఛానల్లో. మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.